गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शिवाय गुरवे नमः। ओम श्री साईनाथ गुरुभ्यो नमः। ओम कुंडलीशनागाय नमः। ओम राजश्यामलांबिकायै नमः। గురు ప్రాణలింగ దీక్షను పొందడానికి మీరు వివిధ ప్రాంతాల నుంచి రాజశ్యామల పీఠంలోకి కుండలీశనాగ మందిరంలోకి రావడం జరిగింది. ఈరోజు మీరు పొందే దీక్ష మోక్షమును ప్రసాదించే ఇంకా యోగ భోగాలను ప్రసాదించే దీక్ష. ఈ దీక్ష ఒక మాల వేసుకొని 41 రోజులు ఉండేలాంటి దీక్ష కాదు. ఈ దీక్ష మన మోక్ష పర్యంతము జీవితాంతము మనము ఆచరించుకునే దీక్ష. దీన్నే గురు దీక్ష అంటారు. గురువు లేని విద్య ఏం విద్య? గుడ్డి విద్య. మరి గురువు మీకు ఒక గురువు, ఒక శివయోగి, ఒక శివ సాక్షాత్కార అనుభూతి పొందినటువంటి ఒక యోగి మీకు దొరకడం అనేది, వారి పరిచయం అనేది మీ జీవితంలో ఒక మరపురాని మధురమైన ఘట్టం. అది అంటే ఆ సంఘటననే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతవరకు గురువు లభించడో, ఎంతవరకు ఒక శివ సాక్షాత్కార అనుభూతి పొందిన గురువు మీకు దొరకడో అంతవరకు మనము మునిగిన తీర్థాల ప్రయోజనము, చేసిన జపాల ప్రయోజనము, చేసిన పూజల ఫలితము మీకు ఫలాలను ఇవ్వవు అని గురుగీతలో పార్వతీమాతకు పరమేశ్వరుడు చెప్తాడు. ఎవరిని గురువు అని చెప్పబడుతుంది, గురువు అనే అంశము మీకు ఎంతవరకు అవసరము అనేది ఈరోజు చెప్పి, ఆ గురువు ఇచ్చే ప్రాణలింగం యొక్క మహత్యం ఏమిటి అనేది ఈరోజు చెప్తా. కారు కారు గురులు కాగుణింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి పద్యం చెప్పాడు. కారు కారు గురులు కాగుణింతము చెప్ప అంటే ఏంది? కాగుణింతము అంటే మనం చదువుకున్నామా? క కా కి కీ కుక్కు క్రూ క్రూ కే కే కై కోకో కౌ కం, ఎవరో చెప్తారు పిల్లాడు హుషారున్నాడు, కం కహ. ఈ కం కహ కక్క కిక్కీలు చెప్పే గురువు మనకు మోక్షమునివ్వడు. జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము, అక్షర జ్ఞానం నేర్పుతారు. అంటే కారు కారు గురులు, కాగుణింతని చెప్పే వాళ్ళంతా గురువులు కాదు. శాస్త్రాలు చదివి ప్రవచనాలు చెప్తూ ఉంటారు యూట్యూబ్లలో కానీ మరొకటి, వాళ్ళంతా గురువుల. శాస్త్ర పాఠాలు చదివి చెప్తే పద్యాలు చదవంగానే గురువులు అయిపోరు. ముక్తి దారి చూపు మూలంబు గురుడరా విశ్వదాభిరామ వినురవేమ. ముక్తికి దారి చూపే
నీ మూలంలోకి తీసుకెళ్ళే నీలో ఉన్న ముక్తి స్థానమును చూపించి ఈ రకంగా నువ్వు చేసుకుంటే నీకు ఆ శివ సాయుధ్యము, శివ సాలోక్యము, శివ సాక్షాత్కారం కలుగుతుంది అని మీకు చెప్పే గురువే, ఆ రకంగా నీకు ఉపదేశం ఇచ్చే గురువే, నీ యొక్క కర్మల చిట్టాను కాల్చివేయడానికి సాధన చెప్పే గురువే, ముక్తికి దారి చూపు గురువునే గురువు అంటారు అంటాడు వేమన యోగి. అందుకే లోకంలో ఎవరు శివ గురువులు, ఎవరు మామూలు సాదాసీదా గురువులని తెలకుండా ఉన్నది. అందుకే మనము ఒక మార్గం దొరకక, ఒక నడిపే నాయకుడు దొరకక, ఆధ్యాత్మికంగా నాయకుడు అంటారు. ఆధ్యాత్మిక నాయకుడు ఎవరంటే సద్గురువు. అటువంటి నడిపే ఒక గురువు దొరకకుండా మనం ఏమవుతున్నామంటే, ఈ మాట కొంచెం కటువుగా ఉంటుంది కానీ మీరు అర్థం చేసుకోవాలి, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? గుడ్డెద్దు చేనులో పడ్డట్టు అంటే అది ఈడింత ఆడింత మేస్తుంది తప్ప చక్కగా మెయ్యదు. అది ఎడిపోతుందో తెలియదు. గొర్రె దాటు భక్తి అవుతుంది. అలా కాకూడదు. కాబట్టి అందరికీ ఏమనుకుంటారంటే మేము కళ్ళతో చూస్తున్నాము అనుకుంటున్నారు, కానీ ఇవి భౌతిక కన్నులు. మీ లోపల ఒక కన్ను మూయబడి ఉన్నది, దాన్నే అజ్ఞానంతో కూడుకొని ఉన్నది అంటారు. దాన్నే మూడవ నేత్రము. ఇక్కడ ప్రతి వాళ్ళకు మూడవ నేత్రం ఉన్నది, బొట్టు పెట్టుకునే స్థానం దగ్గర. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నా చూడు, అక్కడ ఆధ్యాత్మిక కన్ను అంటారు దాన్ని. ఆ కన్ను ఎవరిలో తెరుచుకుంటుందో, లోపట తెరుచుకుంటుందో, బయట కనిపించదు, లోపట, దాన్నే జ్ఞానచక్షువు అంటారు. ఆ కన్ను తెరిపించేవాడు గురువు. అది గురుస్థానం. అందరి లోపల గురుస్థానం అది. అందరి లోపల శివస్థానం ఇది. ఏంటి శివస్థానం? ఎక్కడ? మాడు భాగం. చిన్నప్పుడు మనందరికి అక్కడ లొంట ఉన్నది, మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఉంటుంది చూడు, అక్కడ నాడీ కొట్టుకుంటుంది. అదే శివనాడి అంటారు దాన్ని. ఏం నాడి? మనందరిలో శివుడు ఇక్కడున్నాడు. దీక్ష ఇచ్చిన తర్వాత మూయబడ్డ ఉన్నటువంటి అజ్ఞానపు పొరను తొలగించడానికి గురువులిచ్చే దీక్షలు, శివయోగులిచ్చే దీక్ష శక్తిని ఇక్కడికి సప్లై చేస్తారు వాళ్ళు మీ అందరి లోపల. ఇది గురుస్థానంకు వెళ్తుంది. ఈడ గురువు ఉంటాడు, ఇక్కడ శివుడు ఉంటాడు. మరి నువ్వెక్కడ ఉంటావు? జీవుడు ఇక్కడ ఉంటాడు. జీవుడు ఎక్కడుంటాడు? మన దేహంలో మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఉన్నాం. అందుకే బొండ్రికాయ విసికితే బతుకుతారా? కోపం వచ్చింది అనుకో, నీ బొండ్రికాయ విసుకుతా అంటావు. బాగా ఒర్రుతారు, అరే ఏడు పీక విసికేయనరా, ఊరికి ఒర్రుతున్నాడు అంటే జీవుడు అక్కడ పట్టుకుంటే విలవిలలాడుతాడు, పోతాడు, పానం ఉండదు. ఇక చెయ్యిని గిల్లు ఏం కాదు, చెంపలని గిల్లు ఏం కాదు, జుట్టును వీకు ఏం కాదు. కానీ ఇక్కడ వీకినామంటే వాయ. కోళ్ళను మేకలను ఎడగొత్తారు, చెప్పారు, బొండ్రికాయని కోస్తారు. కాళ్ళను చెయ్యిని కొయ్యరు, ఏం కోస్తారు? బొండ్రికాయ కోసినక్కడ ఏమైనా చేసుకుంటారు. అంటే ప్రాణుల యొక్క జీవుడు ఎక్కడున్నాడు? అన్ని ప్రాణులలో ఆ జీవాత్మ ఎక్కడుంది అంటే బొందిలో పానం ఉంటుంది. తెలుసుకోండి, జ్ఞానం ఇయ్యాల గురువు ద్వారా. బొందిలో పానం పోతే ఏమై చేస్తారు? బొందులో చెప్పారు, బొందిలో పానం పోతే బొంద పెడతారు. ఉంచుకుంటారా? నా భార్య అంటే నాకు బాగా పానం, నేను ఇట్లనే ఉంచుకుంటా అంటాడా మగుడు? బొందలో పెట్టేస్తారు. నా భర్త అంటే బాగా పానం పోగానే ఆ పానమే పోతే బొంద పెడతారు. నా భర్త అంటే బాగా పానం, ఆ పానాన్నే ప్రేమిస్తారు. అది తెలుసుకోండి. ఆ ప్రాణము ఇక్కడున్నది, ఇక్కడ నువ్వున్నావు, ఇక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ శివుడున్నాడు. ఈ శివుడికి నీకు మధ్యలో ఒక లంకె లేదు ఇన్ని రోజులు. ఆ లంకెనే గురువు. ఇక్కడ గురువు వచ్చి గురువు ఉపదేశం నీకు ఇక్కడ గురువు ఇచ్చేశాడు. ఆశీర్వాదంతో, ఉపదేశంతో, సంకల్పంతో మీ అందరి ఈ స్థానంకు గురువు ఉపదేశ శక్తిని పంపుతాడు, శివశక్తిని. ఇక్కడ పంపగానే ఇప్పుడు నీకు ఇక్కడికి తోవ సుగమం అవుతుంది. నీలోనే ఆ శివుణ్ణి కలవడానికి తోవ సుగమమై
మీకు అంత్యకాలంలో ఆ మోక్ష స్థితిని అందుకోవడానికి గురువు కీలకం. అందుకే గురువు లేకుండా ఎవరు మోక్షం పొందరు. మీ కర్మలు కాలాలి అనంటే గురువు ఉండాలి. నీ కర్మ ఎక్కడ ఉంటుంది? కర్మస్థానం ఎక్కడ? నా కర్మ అని ఏడంటారు? నా తలరాత, నా గీత, ఇంకేమంటారు? ఇదేం కర్మరా బాబు అన్నీ ఈడంటారా గీడంటారా? ఇదేం కర్మ? ఇక్కడ అన్నారు కదా కిస్మత్, నసీబ్, ఏడంటున్నారు? ఈ పాలభాగము మీద కర్మ ఉన్నది. ఇక్కడ కర్మ శరీరం యమధర్మరాజు దగ్గర లేదు, ఈడున్నది. మరి నీ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, ఈ రెండు పదాలు అంటారు. మరి పాపం ఏంది, పుణ్యం ఏంది? ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నీ కర్మ శరీరము దగ్గరనే నీ కర్మ రాతను కాల్చివేయడానికి, నీ కర్మల చిట్టాను భస్మం చేసి కర్మ అడ్డును తొలగించి భగవంతునితో కలపడానికి ఒక గురువు కావాలా. గురుపదేశం పొందిన నుంచి కర్మల చిట్టాలు తగ్గుతాయి, పుణ్యకర్మలు పాపకర్మలు కాలిపోతాయి, పుణ్యకర్మ అనుభవం మీ అనుభవంలోకి వస్తుంది. అంత్యదశలో పాప పుణ్య కర్మలకు అతీతమైన ఆ పరమాత్మ సాక్షాత్కారం, శివ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకు నీకు ఒక శివ యోగి అయిన గురువు కావాలి. అందుకు నువ్వు ఒక గురువుని, ఒకటే గురువుని పట్టుకోవాలి. పూటకొక గురువు, పూటకొక ప్రవచనం కాదు. ఇయ్యలటికెళ్ళి ఒక గురువుని పట్టుకున్నావా, చివరి శ్వాస దాకా ఇదే నా గురువు, నా ఇచ్చిన గురువు ఉపదేశమే, గురులింగమే నా యొక్క అంతిమ గమ్యం అన్నట్టు ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఎందుకు ఇలా ప్రతి ఇంట్లో గురువు చేతుల మీదుగా గురువు ఉపదేశం పొంది గురు ప్రాణలింగం ఇంట్లో ఏ ఇంట్లో అయితే పోతుందో ఆ క్షణము నుంచే, ఆ రోజు నుంచే వాళ్ళ జీవితాలలో పెను మార్పులు, గొప్పతనాను, ఒక ఆశ్చర్యకరమైన అనుభవాలు, లీలలు, మహిమలు అసలు ఎన్ని చెప్తున్నారంటే, ఈ 11వ వారమో 12వ వారమో మనం ఇది కంటిన్యూ ఇవ్వబట్టి ఇన్ని వారాలుగా జరుగుతున్న దాంట్లో ఎన్ని అద్భుతాలు చెప్తున్నారు. కారణం ఏంటి అంటే, ఎన్నో ఏళ్ళుగా జరగని అవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే, నీ కర్మ అడ్డుగా ఉన్నది తొలగడం మొదలవుతున్నది అంతే. దానికి కారకుడు గురువు, గురువు చేతుల మీద తీసుకున్న పరమ శివుడు. అందుకు మీకు ఏమవుతుందంటే, అది పనిచేసుడు మొదలవుతుంది. అరే ఇదేది మంత్రం వేసినట్టు ఇట్లా రాగానే ఇట్లా అవుతుందంటే, మరి గురువు 25 ఏళ్ళ తన తపోశక్తిని మీకు ఇస్తున్నప్పుడు మీరు 25 ఏళ్ళు సాధన చేసినట్టే అవుతుంది. 25 ఏళ్ళు ఏ తేజస్సును మేము సాధన చేసి ఉంటుంటామో ఆ తేజస్సును ఈ శివలింగంలో నిక్షిప్తపరిచి మీ ఇంట్లోకి ఇస్తే నా తపోశక్తి అంతా ఈ శివలింగంలో ఉంటుంది, లైవ్గా మీకు పనిచేస్తూ ఉంటుంది గురు తపోశక్తి. అందుకు మీకు చింతామణి కల్పతరువు లెక్క, కల్పవృక్షం లెక్క ఆ శివ మహాదేవుడు మీ ఇంట్లో అద్భుతాలు చేయడానికి వస్తున్నాడు. ఆ అద్భుతమే ఇవల్ల సాప కింద నీరు లెక్క. మేము ఏ ప్రచారం లేదు, ఏం లేదు, కానీ జనాలు ఒకళ్ళకి చెప్పుకొని మిమ్మల్ని దోలింది ఎవరు? మీ ఇంటి పక్కల్లో, మీ చుట్టాలో, బంధువులనో కాదా? ఆల్రెడీ వాళ్ళు పూజించటోళ్ళ కాదా? మరి లేటికి ఉట్టిగా చెప్తారు. వాళ్ళకి ఏదో అద్భుతం జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది, ఏదో ఆహ్లాదం ఉంది, ఏదో ఆనందం ఉంది, ఏదో శాంతి పొందుతున్నారు. మేము ఉపదేశం తీసుకున్న నుంచి మాకు మంచిగా ఉన్నదని వాళ్ళు పంపిన వాళ్ళే మీరు. కాబట్టి గురువును మీరు అనన్య భక్తితో కొలవండి, గురు ఉపదేశాన్ని పాటించండి. గురు ఉపదేశంలో శివుడున్నాడు. ఆ శివుణ్ణి గట్టిగా మార్కండేయ స్వామిలాగా, భక్త కన్నప్పలాగా గట్టిగా పట్టుకోండి. మీ జీవితాలలో ఒక అద్భుతమైన, అమోఘమైన, అపూర్వమైన ఒక మార్పులు అనేది స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప ఏదో 10 రోజులు చేద్దాం, 10 వారాలు చేద్దాం, ఒక నెల చూద్దాం అనే భక్తి కాదు ఇది. మనకు భూమి ఉన్నది, అవునా? భూమి లక్షణం ఏంటి? నువ్వు ఏ విత్తనం పెడతావో అది పంట అదే కోసుకోమంటుంది. భూమి నువ్వు వేసిన విత్తనం కాకుండా వేరే పంట ఇచ్చుడు ఎప్పుడైనా చూసిండ్రా? ఎప్పుడైనా మీ జన్మలో అరే నేను మామిడి చెట్టు నాటితే జామకాయలు వస్తున్నాయి అన్నారు ఎప్పుడైనా?
అన్నారు. అది కాదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేనేమో మామిడి చెట్టు నాటినా, నాకు మామిడికాయ వచ్చింది. నువ్వు జామ చెట్టు నాటావు, నీకు జామకాయ. ఇంకొకళ్ళు దానిమ్మ చెట్టు నాటితే దానిమ్మకాయ వచ్చింది. నేను వాళ్ళని చూసి నాకు దానిమ్మకాయ ఎందుకు రాలేదంటే అర్థం ఉన్నదా? అప్పుడు ఏం చేయాలి? నేను కూడా ఒక దానిమ్మ చెట్టు నాటుకుంటే బాగుండు. నా మామిడి పండు నా చేతులు ఉంటే నేను అదే నాటుకున్నా, నాకు వచ్చింది. అట్లనే మనమంతా మన యొక్క మనస్సు మనోభూమికల యందు, దీన్ని ఏమంటారంటే మనస్సు మనోభూమిక అంటారు. మన యొక్క మనోభూమిక యందు మనము నాటుకున్నటువంటి ఆలోచనలు అనే విత్తనాల పంట కోసుకుంటున్నాం. అయ్యో ఇదేం దరిద్రం అన్నోళ్ళకు దరిద్రం వెంటాడుతున్నది, అయ్యో ఇదేం కష్టకాలం అన్నోళ్ళకు కష్టాలు వెంటాడుతున్నాయి, అయ్యో ఇదేం జీవితం అన్నోళ్ళకు నిరాశ మొలకెత్తుతున్నది. ఈ రోజు నుంచి ఆ ఆలోచన విధానం మొత్తము నేను తీసేయబోతున్నా. ఈ క్షణము నుంచి మీ ఆలోచన విధానం మారిపోతుంది. జీవుడైన నీవు మనసనే ఆలోచనతో శివుడనే భూమిలో ఎటువంటి విత్తనాలు నాటాలి? భూమి కంటే వేగంగా భూమి ఇలా నాటితే 10 ఏళ్ళకి చెట్టు ఫలం ఇస్తుందచ్చు. అంటే ఇలా మామిడి చెట్టు నాటితే ఒక 5 ఏళ్ళకు పండు వస్తుంది, 5 ఏళ్ళకు 10 ఏళ్ళకి వస్తుంది. కానీ శివభూమిలో నాటిన నీ యొక్క సంకల్పం అనే విత్తనం అప్పటికప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది మీకు పంట రావడం. అట్లా ఉంటుంది. అంటే దాని అర్థమైంది, నువ్వు అనుకున్నది రావడం. అందుకే దేవతలల్ల మహాదేవుడు, దేవతలు కొలిచే దేవుడు ఎందుకు ఆయన మహాదేవుడు అయిందంటే బోలా శంకరుడు అంటారు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. అడిగే తెలివి లేదు మనకు, అడిగే జ్ఞానం లేదు, అడిగే విధానం తెలియదు. పోతున్నాము, పత్రెక్కిస్తున్నాము, వస్తున్నాము, ఏం అడుగుతున్నామో తెలుస్తలేదు. శివరాత్రికి పప్పు పలారం పంచుతున్నాం, అంతే మన శివభక్తిగా. అది కాదు. ప్రతి క్షణం ప్రతిరోజు ఇప్పటి నుంచి మీ శ్వాస శివుడి కోసం ధ్వనిస్తుంది. నేను చెప్తున్నా, మీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస శివుడి కోసమే ధ్వనిస్తుంది ఈ రోజు నుంచి. మీరు అమాస పున్నము శివరాత్రి శివభక్తులు కాదుగా. ఇప్పటి నుంచి ప్రతి క్షణము మీ యొక్క శివభక్తి మీ లోపల శ్వాస శివ 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 అని మారుమోగి ఆ శివ పరమాత్మను వశం చేసుకుంటారు. మీరు శివ పరమాత్మనే మీరు వశం చేసుకుంటారు. ఇక శివుడే నీ వశమైనాక ఇంకేం కావాలా? ఈ జగత్తంతా నీదే. శివ 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 అంటే అది రివర్స్ అయ్యి ఏమవుతుంది? వశీ అవుతుంది. శివ 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 వశీ అవుతుంది. అది శివ శివ అంటే శివుడే నీకు వశం అవుతాడట. సమస్త సృష్టిని సృష్టించిన శివుడు నీ వశమైతే, నీ వాడైతే ఇంక నీకు కావాల్సిందేముంది? అటువంటి మహాదేవుడు ఈ సోమవారం నాడు ఒక శివ యోగి చేతుల గుండా మీ ఉపదేశం పొంది మీ ఇంటికి తనకు తాను కదిలి వస్తున్నాడంటే ఎంత అదృష్టవంతులు మీరు, భాగ్యవంతులు. ఆయన అనుకున్నాడు. ఇవాళ ఎవరింటికి ఏ లింగం పోవాలో నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. ఎవరింటిని తరింపజేయాలి, ఏ గృహాన్ని పైన పునీతం చేయాలి, ఏ గృహంలో ఆయన అడుగు పెట్టాలి అనుకున్నాడో వాళ్ళే ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళని రానియడు. అది భాగ్యం మాట. ఎందుకంటే విపరీతమైన కర్మలు మాయ అడ్డుమున్నదనుకో రానియదు. పొంగ ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతాయి, వాళ్ళని రానియరు ఇక్కడ దాకా. ఇక్కడికి రావడమే మీ యొక్క భాగ్యానికి వాళ్ళ మార్గం తెరుచుకున్నది. మీ కర్మల పాపకర్మ అనుభవం ఇక పూర్తి అయిపోయింది నాకు తెలిసి. ఇవాళ నుంచి అన్ని అద్భుతాలే మీకు. నేను ఎప్పుడో చెప్పాను, ఈ 10 వారాలలో ప్రతి వారము వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు ఏమో అనుకుంటారు, గురువుగారు కొంచెం ఎక్కువ చెప్తున్నారని. ఎక్కువ కాదు, చాలా తక్కువ చెప్తున్నారని ఇప్పుడు అంటున్నారు. ఎన్ని అద్భుతాలు చెప్తున్నారు. 15 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి గర్భ కోసం చూస్తున్న వాళ్ళకు ఇప్పటిదాకానే నా చెవులు ఒక 15 పడ్డాయి అటువంటి అయిపోయిందని.
ఈ 12 వారాలలోనే ఒక 15 మందికి కన్ఫామ్ అయిందట. అంటే ఈ ఇంటింటికి జెండాలు పట్టుకొని మనోళ్ళు జెండాలు పెడుతున్నారు. శివ జెండా, గురు ప్రాణలింగం ఎవరింటుంటే వాళ్ళ ఇంటి మీద శివ జెండా ఎగరాలనేది నేను ఆదేశం ఇచ్చిన. శివ జెండాలు వంచుతున్నారు, ఎగరేసుకోవాలా, శివుణ్ణి మనం ప్రకటించాలా గొప్పగా గర్వంగా. మరి మీరు ఎగరేసుకుంటారా? తీసుకుపోతారా? ఏం చేయాలి? మీకు ఇచ్చిరా జెండాలు? ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? మీ ఇంట్లో లింగం లేదు కాబట్టి. ఇప్పుడు ఇస్తారు. పొంగ తీసుకపోయి ఇక మళ్ళా మీ ఊర్లో రారిగా, ఇప్పటికే బాగా తిరిగారు మా వాళ్ళు మనోళ్ళు. మీరు పోయి ఎగరేసుకోరు, రెపరెపలాడించుకోండి. అయితే అట్లా పోతూ ఉన్నప్పుడు చెప్తున్నారు, అరే ఏమి అద్భుతం అండి అని. వాళ్ళు డైరెక్ట్ కొందరు చెప్తున్నారు, కొందరు సిగ్గుపడి చెప్తలేరు, అది వేరే విషయం. కానీ వాళ్ళు చెప్తుంటే నేను కూడా అంటే చేస్తాడు మహాదేవుడు గొప్పగా, కానీ మరీ ఇంత స్పీడ్గా చేసేస్తున్నాడు అనేది నేను కూడా ఆశ్చర్యపోతున్నా. అంటే కొన్ని లీలలు నేను కూడా అవాక్ అయిపోతున్నా. అరే ఇంత స్పీడా అని నేను మళ్ళీ వాళ్ళకి అడిగి, వీలైన వాళ్ళకి ఫోన్లో మాట్లాడి, ఏమమ్మా ఏం సంగతి, ఎట్లా అట్లయిందా ఇట్లయిందని నేను కూడా కొన్ని అడుగుతున్నా. అంటే ఇది ఎంత అద్భుతము అంటే, మీ యొక్క దీనికి కారణం ఒకటే, భగవంతుణ్ణి అడిగే విధానం తెలుసుకున్నారు. గురువు నుంచి ఉపదేశం పొందడం ఎప్పుడైతే వస్తుందో, మీకు కూడా గురువు 25 ఏళ్ళుగా చేసిన తపోశక్తి మీలో ప్రవహించగానే అంత సాధన చేసిన వాళ్ళుగా మీరు అయిపోతారు. అప్పుడు మీ మాట శాసనం అవుతుంది. అప్పుడు మీరు అడగగానే అది అవడం మొదలవుతుంది. మీకు అంత వస్తుంది అన్నట్టు. అది మీకు సింపుల్గా చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి 1000 కోట్ల అధిపతి, 1000 కోట్లు ఉన్నాయి ఒక వ్యక్తికి. ఆ వ్యక్తికి ఒక కొడుకు పుట్టిండు. ఇప్పుడు కొడుకు 1000 కోట్లకు అధిపతే అవుతాడా? మళ్ళీ 1000 కోట్లు నువ్వు సంపాదించుకోరా అంటాడా? అంటే అర్హత ఏంది? అతని యొక్క పుత్రుడిగా జన్మించడమే అర్హత, అవునా? అయినా పుత్రుడిగా జన్మించగానే ఈ 1000 కోట్ల ఆస్తికి వారసుడు రెడీమేడ్ అయిపోతాడు. అట్లాగే ఎప్పుడైతే ఒక గురువుకు, ఒక శివయోగికి శిష్యులు అవుతారో, అప్పుడే అతని యొక్క సాధన తపోశక్తికి కూడా వాళ్ళు వారసులు అవుతారట, శిష్యులు. మీకు అర్థమైందా? అతని సాధన తపోశక్తి. మరి గురు ఉపదేశం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో ఓం నమః శివాయ ఇచ్చి పంపడం అనుకుంటారు. అట్లా కాదు. తన తపోశక్తి గురువును ఒక్కసారి తలుచుకొని, ఒక్కసారి గురువు ఇచ్చిన నామము, మంత్రము, ఉపదేశము పాటిస్తే చాలు. అది పని అయిపోవాల్సిందే. ప్రకృతి మీకు అనుకూలం చేయాల్సిందే. నాకు అయిపోవాల్సిందే. ఎందుకంటే మాకు మేము ఇవ్వము అట్లా ఉపదేశాలు. పరమాత్మని ఆదేశం లేనిది ఎవరికి ఇవ్వం మేము. వారి ఆదేశం లేనిది మేము ఇక్కడ ఇటు కూడా పెట్టాం. మాకు అవసరం ఏముందంటాం. వారి ఆదేశం ఉన్నది అంటే మీకు ఆ గురువు ద్వారా ఆ ఆచరణ చేసిండ్రు అంటే ఇంకా మీకు తిరుగులేదు జీవితాంతం. కాబట్టి ఇన్ని రోజుల ప్రవర్తన, ఇన్ని రోజుల సాధన, ఇన్ని రోజుల మీ పూజలు ఎట్లున్నాయో నాకు తెలియదు. ఎట్లున్నా మంచిదే. అవన్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి, ఇక్కడ నిన్ను కుసుండబెట్టినాయి, సంతోషం. కానీ ఈ క్షణము మొదలు మీకు ఒక గురువు ఉన్నారు, ఒక గురువు ఉపదేశం ఇచ్చారు. ఒక ఉపదేశం పొందిన తర్వాత ఆయన చెప్పే విధానాన్ని మీరు ఆచరించుకుంటే ఇంకా మీకు ఏ పూజలతో పని ఉండదు. ఇంకెటు అటు ఇటు తిరగాల్సిన పని లేదు. నీ ఇంట్లోనే మహాశివ తీర్థం పెట్టుకుంటున్నావు, రోజు తాగుతున్నావు. ఇంకే తీర్థంతో నీకేం పని? శివతీర్థమును గ్రోలువాడికి సకల తీర్థములతో పని లేదు. ఇదే సకల తీర్థం నీ ఇంట్లో ఉంటున్నది. ఇప్పుడు గొప్ప తీర్థం నీ ఇల్లు. ఇప్పుడు ఉంటే ఇల్లు, ఇంట్లో ఉన్న మహాదేవుడు, గురువు ఇచ్చిన సాధన, వస్తే గురువు యొక్క తీర్థం, గురువు దగ్గర జ్ఞానం, గురువు యొక్క కార్యక్రమం. ఇగో ఇంతవరకు పెట్టుకోరు. దేశమంతా తిరుగుదాము, ఏం లేదు. దేశమంతా తిరిగొచ్చిన వాళ్ళకి అడుగురు ఏమన్నా వచ్చిందని. ఏం రాలే. ఆయాసం వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇంకేమో చెప్తారు. అందుకే ఒక మహాత్మురాలు అంటే తిరిగితే తిప్పలు, కూసుంటే కుప్పలట. కూసుంటే కుప్పలు అంటే ఏంది? కుసున్న జాగాలనే నీకు కుప్పలు తెప్పలు తెచ్చి పెడతాడు. ఎవరు?
నువ్వు ఈ మహాదేవుని వదిలి నేను అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఆ కొండ ఎక్కుతా, ఎక్కాల్సిన కొండ నీలో శివకొండ ఇక్కడున్నది, నువ్వు ఇక్కడ నుంచి ఇటే ఎక్కువ, అంతే చాలు, నీకు మోక్షం కలుగుతుంది. అంత శక్తి ఉన్నది నీ లోపల. ఇవన్నీ భవిష్యత్తులో నేను ఇంకా నేర్పబోతా, ఇయ్యాలని అన్నీ చెప్పరాదు. ఆచరణ ఉండని. ఒకసారి ఒక గురువు నుంచి ఒక శివ సాక్షాత్కారం పొందిన శివగురు నుంచి ఉపదేశం అనేది మీ జన్మలలో ఉన్నటువంటి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు దగ్ధం చేస్తాయి, తొలగిస్తాయి అన్నది శాస్త్రం. అటువంటి గురువు ఉపదేశం పొందిన తర్వాత ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, దేనికి చింత పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా మీ జీవితంలో సకల శుభాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు ఇవన్నిటితో పాటు మోక్షము కూడా సిద్ధిస్తుంది. నేను ఏ రకంగానైతే సంకల్పాలు చేయమంటున్నానో మీకు ఇస్తాను ఒక కార్డు. అందురీతిన ఉన్నట్టే ఎక్కువ మీ మనసు చింతన ఎక్కువ అదే చింతించాలి. మీ యొక్క రాత ఎక్కడ రాయబడుతుంది అంటే నువ్వు ఆలోచించే ఆలోచన నీ తలరాతగా మారుతుంది. అందుకే ఆలోచన చేసే విధానంలో ఇవాళటి నుంచి మీరంతా తొలి ఉపదేశం ఏంటంటే పత్యం ఒకటి చెప్తున్నా, మీ యొక్క గొప్పతనం గురించి మీకు ఏం కావాలనే దాని గురించి మాట్లాడాలి. తొలి నియమం. మీకు నియమాలు ఏం పెట్టాను అంటే ఆహార నియమాలు ఇవి పెట్టా, నేనంతా ఆలోచన నియమాలు పెట్టే గురువును. ఇది తినకండి అది తినకండి అని చెప్పే గురువును కాదు. పొద్దున్న లేచి 4 గంటలకే స్నానం చేయండి అని చెప్పే గురువును కాదు. ఎట్లా ఆలోచించాలి అనే ఆలోచన నియమం పెడతా నేను. ఆలోచన నియమంలో ఏమున్నది ఫస్ట్ అంటే నీ గొప్పతనం గురించి నీకేం కావాలనే దాని గురించే ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? నీ గొప్పతనం గురించి నీకేం కావాలనే దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు నీకేం కావాలి అని భగవంతుడు నీకు అడుగుతున్నాడు లేదా గురువు అడుగుతున్నాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? టకా 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 గురువుగారు నాకు ఆనందం కావాలి. ఒకటే వర్డ్లు అయిపోయిందా? గురువుగారు మా ఇంట్లో ధన సంపదలు పుష్కలంగా ఉండాలి. ఎంత సింపుల్గా అన్నారు. ఇట్లా చెప్పారు. నీకేం కావాలమ్మా? నాకున్న కష్టాలు వాళ్ళకి లేవు గురువుగారు. ఇప్పుడు నేను అడిగితేనే నీకు ఏం కావాలంటే నెగటివ్ చెప్తున్నావు, ఇవి ఎక్కువైతాయి. ఇక శివుని పట్టుకొని శివయ్య నాకున్న కష్టాలు వాళ్ళకి లేవు. అప్పుడు ఏమవుతుంది? ఆ కష్టాలు ఇంకా పెరుగుతాయి. శివుడికి నువ్వు ఏది ఎక్కిస్తే అది పెరుగుతుంది నీ దగ్గర. నువ్వేమో ఏడ్చుకుంటే ఎక్కిస్తున్నావు, ఆ ఏడుపు పెరుగుతుంది. అవునా కాదా? ఇప్పుడు నువ్వు శివుడికి 100 రూపాయలు ఇస్తే ఇంటూ 100, శివుడికి 10,000 ఇస్తే ఇంటూ 100, శివుడికి బియ్యం ఇస్తే ఇంటూ 100, ఏదన్నీ ఇంటూ 100 వస్తుంది. అప్పుడు నువ్వు ఇట్లా కన్నీటి పుష్పం ఎక్కించినావు, నీకేం పెరుగుతుంది? ఇప్పుడు ఇంటూ. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కువ చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఎందుకంటే అసలు విషయాలు కూడా నేను ఎక్కువ మాట్లాడా, నాకు ఇష్టం ఉండదు. ఆనందం గురించి ఇప్పుడు ఏం కావాలి నాయన అన్నప్పుడు నీ పురాణం ఎందుకు? ఎప్పుడు నాకేం కావాలా? నాకు ఆనందం కావాలి, నాకు ధనం కావాలి. విత్తంచమే నమ శివాయ, శివ నాకు ధనం ప్రసాదించు అని అర్థం. ఇప్పుడు మీకు మంత్రంలో ఉంటుంది, అది చెప్తా. నాకు ధనం కావాలా అని అభిషేకం చేయాలి, కానీ నా కష్టాలు పోని అవసరమైతే నా కన్నీళ్ళు కూడా ఇట్లా పట్టుకొని శంసలు పోస్తా. నా కన్నీటితో నీకు అభిషేకం చేసేదను అంటే నీకు కన్నీళ్ళు పెరుగుతాయి. మీరు పాతకాల సినిమాలు చూసి అట్లా ప్రవర్తించకండి. ఈ సినిమాల ప్రభావమే ఇదంతా నాకు తెలుసు, కానీ వేదంలో అట్లా లేదమ్మా. భగవంతుణ్ణి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఆరాధిస్తే అదే ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం నీలో వస్తుందట. ఏడుపు, దుఃఖము, బాధలతో ఆరాధిస్తే అవే నీలో పెరుగుతాయట. అందుకే పదాలు జాగ్రత్త, పద ప్రయోగం జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త. ఇదే ఆలోచన నియమం. అందుకే ఇప్పుడు నీకు ఏం కావాలనేది మాట్లాడదాం అంతే.
నీ ఏమున్నాయని మాట్లాడకు, అవన్నీ పోతాయి. నీ కాడ ₹1,00,00,000 అప్పు ఉండని దాని గురించి మాట్లాడకు. నీకు ఇప్పుడు ₹1,00,00,000 కావాలని అడుగు. నీకు ఇది అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నా. నీకో 1,00,000 అప్పు ఉంది, అప్పున్నది అని జపం చేయకు. నువ్వేం చేయాలి? ఏం కావాలి? నాకు ధనంచమే నమ శివాయ, ధనంచమే నమ శివాయ, ధనంచమే నమ శివాయ, ఇది అడుగు ఎక్కువ. ఇప్పుడు ఆలోచన ఏమేమి మారిపోయింది? మీకు ఏదైతే అవసరమో దానినే ఎక్కువ ఆలోచించు. ఏది అవసరం? ఇక ఇప్పుడు నీకు ఆనందం అవసరం, ఏం ఆలోచించాలి? ఐశ్వర్యం అవసరం, ఆనందం అవసరం, ఆరోగ్యం అవసరం, శాంతి, ఆహ్లాదం, ఇల్లు స్వర్గం లెక్క మారిపోవాలి, విజయం రావాలి, మేము ఫేమస్ కావాలి, మేము అన్నిట్లో టాప్ ఉండాలి, మాకు ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఏంది? ఏం ఉండాలి, ఏం కావాలి, ఏం కావాలని మాట్లాడాలి. ఇదంతా ఏం పోవాలనో మాట్లాడద్దు. నా కష్టాలు పోని, దుఃఖము, రోగము, బాధ మాకున్న నోళ్ళకున్నాయి. ఈ సింపతి ఊర్లల్లా, ఈ సింపతిని ఏం చేస్తారంటే వీళ్ళు డప్పు కొడతారు. మిగతా బ్యాచ్ నువ్వు సింపతికి పిలుస్తావు, ఛాయ్ ఇంత పోతావు, ఏమైంది అట్లున్నావు, ఏం కాలేదు, చెప్పు, ఏం కాదు, ఇలా మాట్లాడించు, ఏం కాలేదు, ఏమో చెప్తలేవు, నీ కళ్ళు తేర్పడుతున్నాయి, ముఖం అంత ముఖంలో ఆలత లేదు, ఇక చెప్తారు. మొన్ననే గది పెట్టి నువ్వు లాస్ అయిపోయిండు, 10 లక్షలు అప్పయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదా? మెల్లగా అట్లనా, అయ్యో ఏం కాదు, దేవుడు నుండి మంచి అవుతాడు. ఈమె ఇన్నట్టే ఇంటది. ఈమె పోగానే 10 మందికి ఫోన్లు వాయ, లాస్ అయిపోయిండు. ఈ 10 × 10 100 మందికి మళ్ళీ వెంటనే 10 నిమిషాలలో వెళ్ళిపోయిందా? ఏమైపోయింది? ఫలానా వ్యక్తి లాస్ అయిపోయిందట. ఈ 100 × ఇంకొక 10 1000 మంది ఇప్పుడు నీ గురించి సహస్ర జపం చేస్తారు. ఏం చెప్పు? ఆ వ్యక్తి లాస్ అయిపోయిండు. మీకు తెలుసా? ఆ వ్యక్తి లాస్ ఇప్పుడు 1000 మంది యొక్క జప ఫలితం ఏమని ఉన్నది? ఆయన లాస్ అయిపోయిందట. ఇక లాస్ కిరణాలు వచ్చేస్తాయి ఆయనకు, ఇక లేవడిగా. ఇప్పుడు ఇది హైకినా? నిజమా కాదా? ఇప్పుడు ఇదే జరుగుతుందా? నిజం చెప్పరు. ప్రతిదీ జపమే. మీరు ఏమనుకుంటారంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇదే జపం అనుకుంటారు. అయ్యో అమ్మ, నువ్వు ఏది ఎక్కువ తలుస్తావో అది జపం. జప అంటే ఏంటి? ఎక్కువ సార్లు మననం చేయడం. నువ్వు దేవుణ్ణి జపం చేస్తే దేవుణ్ణి పొందుతావు, అవునా? అదే కదా. నువ్వు ఓం నమ శివాయ 1 కోటి సార్లు చేస్తే, 5 కోట్ల సార్లు చేస్తే శివ సాయుధ్యం వస్తుంది. అప్పుడు ఏంది? నువ్వు ఎక్కువ సార్లు ఆయననే తలిచి ఆయననే పొందుతావు. ఇప్పుడు ఇదే తలుసుడు నీ గురించి అందరు తలుస్తున్నారు. 1000 మంది ఏం తలుస్తున్నారు? వాడు అయిపోయాడు, వాడు లాస్ అయిపోయాడు, లాస్. ఇప్పుడు ఎవరిని పెట్టుకొని అంటున్నారు లాస్ అని? ఫలానా వ్యక్తి వాడు ఇట్లా అయిపోయాడు, అట్లా అయిపోయాడు అని ఊరికి అందరు మాట్లాడేసరికి ఈ జపశక్తి పోయి అన్ని వస్తుంది. దీన్ని ఏమంటారంటే నరఘోష. ఘోష, అది కూడా ఘోషనే కదా, ఘోష. ఇది నరఘోష. ఇప్పుడు నరఘోష పోయి, అందుకే ఒక సామెత ఉంది, నరఘోషకు నాపరాయైన పలుకుతుంది. ఇప్పుడు అర్థమైందా? మనమేమో సానుభూతి కోసం, అయ్యో పాపం అనిపించుకోవాలని కోసం ఇంత ఛాయ్ పోసి, వాళ్ళు పోసే ఛాయ్ కోసం ఇంటికి పిలిపించి మరీ అడుగుతారు. మనం ఉన్నాయని చెప్పేసి మన జీవితాన్ని మనమే ఫ్రేమ్ చేసుకున్నాం. ఇయ్యాలటి నుంచి అసలు విధానం లేదు. మేమంతా మంచిగా అయిపోయినాం అని టప్పు కొట్టండి, మంచిగా అయిపోతారు. ఊరికే పుకారు లేపాల మీరు, మేము మంచిగా అయిపోయినామని. అరే వాళ్ళు మంచిగా అయిపోయినరట. మీకు తెలుసా వాళ్ళు మంచిగా అయిపోయినరట? మీకు తెలుసా వాళ్ళు మంచిగా అయిపోయారట? ఈ మంచిగా అయిపోయినట అని మంచిగానే అయిపోతాం మనం. ఇక అందరు ఆశీర్వాదం మంచిగా అయిపోతుంది మనకు. బ్లెస్ యూ అన్నట్టు. నీకేది మంచిగా అయిపోయినావు? ఏమున్నది? అట్లా నాకు మంచిగా అయిపోయినావు అంటారు. ఇంకా వాళ్ళే ఏమున్నది అన్న ఉయికోరిగా మంచిగా అయిపోయినావు, మాకు తెలిసే. అరే యాడని కృష్ణ చెప్పావు, ఎందుకు చెప్తావు మంచిగా అయిపోయినావు? ఇప్పుడు అడుగుతా, పైసలు అడుగుతా అని నా దగ్గర ఏడున్నాయి అంటున్నావు. మంచిగా అయిపోయినావు, మాకు అంతా తెలిసే.
ఇప్పుడు ఏమైపోయా, మంచిగా అయిపోయా మీరే లేపిర్రు, మంచిగా అయిపోతారు. వాస్తవంగా ఏంటంటే శివలింగం మీ ఇంట్లో ఉపదేశం పొందిన నుంచి వచ్చిన నుంచి మీ జీవితాలు ఎవడు అద్దన్నా ఆపకున్నా, ఇటువంటి గతంలో ఎన్ని ఇసుంటి ప్రచారాలు ఉన్నా నెగటివ్ అవన్నీ గురుపదేశం తర్వాత ఊడ్చుకపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీకు ఒక శక్తి ఇట్లా గోపురం లెక్క ఇట్లా మీ మీద ఆరా లెక్క పనిచేస్తుంది. ఇట్లా తల్లి గర్భం లెక్క మీ చుట్టూ ఇట్లా శివ తేజస్సు ఇయ్యలటి నుంచి ఇట్లా ఉంటుంది రౌండ్గా. అదంతా పని చేయి. ఇయ్యలటి నుంచి గతం ఈ పని చేయి. ఇప్పటి నుంచి అవన్నీ కొట్టివేయబడతాయి. ఇయ్యలటి నుంచి కొత్త లెక్క కాబట్టే మీరు ఇయ్యలటి నుంచి తెల్లటి తలతల మెరిసే ప్లేన్ పేపర్స్ కాబట్టి ఇప్పుడు మంచిగా రాసుకోండి జీవితాన్ని. ఇయ్యలటి నుంచి అయినా గతం గురించి గురువు చూసుకుంటాడు, మీకు టెన్షన్ లేదు. ఇక గతంలో జరిగిన పుకార్లు, గతంలో జరిగిన లాస్ కంపెనీలు, గతంలో జరిగిన రోగాలు, గతంలో ఉన్న విమర్శలు ఏమన్నా ఉండని అవన్నీ గతం లెక్క గురువు దైవం అదంతా ఆ లెక్కలు సరి చేస్తారు. ఇయ్యలటికెళ్ళన్నా మంచిగా రాసుకోండి మీ జీవితం అని నేను చెప్తున్నా మీకు. రాసుకుంటారా ఇయ్యలటికెళ్ళి? ఇక మళ్ళీ పాత లెక్క దొక్కకుర్రి, ఫోన్లు చేసుకుంటా అయ్యో మరి మంచిగా లేకపోతే మంచిగా లేదంటాం కదా గురువు గారు. అంటే ఇది ఎట్లున్నదంటే ఇప్పుడు ఈ శాలువాకు చిన్న రంధ్రం పడ్డది అనుకో. ఈ రంధ్రం నువ్వు కేలు పెట్టి ఇట్లా అంటే పెరుగుతుందా అట్లనే ఉంటుందా? ఆ చిన్న రంధ్రం పడ్డప్పుడు కుట్టేసుకుంటే బేఫికర్ ఉంటుంది. ఇది ఇంత పెద్ద చింపుకుంటారు. అందుకే మంచిగా లేదనేది ఒక సుక్క పడుతుంది ఫస్ట్. ఇక దాన్ని పెంచుకోవద్దు. అక్కడనే దాన్ని ఏం చేయాలంటే ఓ చూడలేదని కుట్టేసేయాలి. ఇప్పుడు నువ్వు ముచ్చట పెట్టుడు పెంచుకున్నాడు అన్నట్టు. మీకు అర్థమైందా? ముచ్చట పెడితే పెరుగుతుంది. మరి ఏం ముచ్చట పెట్టాలి? అంత పాజిటివ్ ముచ్చటనే. మాకు ఎంత అద్భుతం ఉన్నది అనుకుంటున్నావు శివలింగం తెచ్చుకున్న నుంచి. ఇక చెప్పకు. ఆనందం, ఆహ్లాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇప్పటి నుంచి కలుగుతాయి. మీరు అట్లనే చెప్పాలా. పాత అన్నీ తీయద్దు. కొందరు ఇయ్యలరే పెట్టున్నారంటే మంచిగా అవుతున్నది చాలామందికి. మాకైతే మంచిగా ఉంది కానీ ఇక వాళ్ళకి చెప్తలేము. కన్ను దృష్టి ఏమంటారు, నరదృష్టి అని చెప్పా. ఒరే మీరు ఇంత స్వార్థపరులు అంటే మీకు మంచి జరగాలి, ఇంకొకటికి జరగద్దా? అందుకే మీరు ఒక్కొక్కళ్ళకు 100 మందికి చెప్పాలా. మేము 100 మందికి శివలింగాలు ఇప్పియాల గురువు గారితో అనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇంకా శివుడు అనుగ్రహం 1000 రెట్లు కుదురుతుంది. మనకు జరిగిన మంచిని పెంచండి. మీరు స్వార్థపూరితులై నేను ఒక్కొని మంచిగా కానీ అది ఎందుకు మంచిగా కావాలి, నేను ఉంటే చాలు నా తోడి కోడలకి ఎందుకు ఎప్పుడు అంటున్నారట. మరి చెప్పలేవగలకండి ఎందుకు ఇక మాకైతే మంచిగా అవుతున్నది కదా. ఇక అరే నీకైతే దాని ఇంకొకరికి కావద్దా? ఇప్పుడు మీలో నాకు ఎవరి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏ నామం తెలియదు, ఏ ఊరో తెలియదు, కానీ వీళ్ళంతా నా ఇంటి సభ్యులే, నా ఆత్మీయులే, మీరంతా నా వాళ్ళే, నా శివబంధువులే అన్న ప్రేమతో నేను మీకు ఇన్ని రహస్యాలు చెప్తూ మీ జీవితాలు బాగుండాలని ఇంత తప్పిస్తున్నా. మరి నాకు ఏ బంధం ఉందని నేను తప్పిస్తున్నా? మరి బంధం ఉన్న మీకు మీ చుట్టాలకు బంధువులకు ఇంకెంత చెప్పాలా? కాబట్టి స్వార్థం వద్దు. భగవతత్వం ఎంత పెంచితే ఎంత పంచితే అంత పెంచబడుతుంది. పంచంది పెంచబడుతుందా? నువ్వు 100 విత్తనాలు వేస్తే ఒక 10,000 పండ్లు వస్తాయి. అర్థమవుతుందా? అందుకే మంచిని పంచండి. మీరు ప్రచారం చేయాల్సింది మీ బాధల గురించి చెప్పుకోకండి. మీ అద్భుతాలు, చిన్న అద్భుతం జరిగినా చెప్పండి. చిన్న ఆనందం కలిగినా పంచుకోండి మనుషులతో. ఆనందాలు పంచుకునే వాళ్ళు ఈ కాలంలో లేరు. ఎంతసేపు స్వార్థ బుద్ధితో ఉన్నారు. కాబట్టి ఈ క్షణంకి వెళ్ళి మీకు జరుగుతున్న అద్భుతాలన్నీ డంకా బజాయించి చెప్పండి. ఏదన్నా అరాకొరగా ఇంత ఏదన్నా చిన్న ఏదన్నా అపశృతి దొరికిన ఎవరికి పంచుకోకండి, శివుడికి పంచుకోండి. అది ఇది కూడా క్లియర్ అయిపోవాలని. మందికి చెప్తేనేమో పెంచుతాయి కష్టాలు. కాబట్టి ఆనందాలు పంచుకోండి మందితోని. మాకు మంచిగా ఉంది. మీరేమనుకుంటారంటే వాళ్ళకన్నా చెప్తే మళ్ళీ మాకు కోరికలు కావేమో అనుకుంటారు. అయినాకడే చెప్పచ్చు, కాకముందు చెప్పకండి. మాకు అయింది, మంచిగా అనిపిస్తుంది, మీరు వెళ్ళండి, ఓకే రైట్. అయినాకడ కూడా మీరు చెప్పాలా. చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నేను ఎందుకు కొంచెం ఫీల్ అవుతున్నా ఈ మధ్యన ఈ తిరిగింది అందరికీ అవుతున్నాయి. మరి కొంచెం చెప్పమ్మా తీర్థము అంటే, అమ్మో నాకు సిగ్గు,
మరి నీకు శివుడు అంత లీల చేస్తే నువ్వు ఎంత ప్రకటించాలా ఆ మహిమను? ప్రకటిస్తే 1000 రెట్ల ఇంకా వేగంగా శివుడు పనిచేస్తాడు. ఆహా, నేను చేసిన లీలను ఈమె స్వార్థంతోనే దాచుకుంటుందా అని ఏం చేస్తాడంటే ఆయన కూడా మూగబోతాడు. గింత కృతజ్ఞత లేనితనమా అనుకుంటాడు. అందుకే కృతజ్ఞత ఉండాలా, మనుషులలో కృతజ్ఞత లోపం కనిపించద్దు. నేను పొందిన మంచి అందరూ పొందాలని నేను అనుకున్నట్టు ప్రతి ఒక్కరు మీరు ఎందుకు అనుకోరు? శివుడు చేసిన లీలలను చెప్పుకోవాలా, గురువుతోనైనా చెప్పుకోవాలా, గురు శిష్యులతోనైనా చెప్పుకోవాలా. మీరంతా కూడా గురు శిష్యులే, ఇక మీరైనా చెప్పుకోవాలా. ఈడున్న మెయిన్ పర్సన్స్కి ఫోన్ చేసి చెప్పాలా, గురువు గారికి ఇది సందేశం ఇవ్వండి, మాకు ఇట్లా మంచి అయిందని. నేను ఆనందపడతా. గురువును ఆనంద పెట్టడమే ప్రధాన సాధన. గురువు ఆనందపడితే ఆ క్షణమే 33 కోట్ల మంది దేవతలు ఆనందపడతారట. గురుగీతలో చెప్తుంది. గురు సంతోష కారయేత్ అంటున్నది. గురు సంతోషానికి కారకులవ్వండి అంటుంది. మీరేమో మీ ఆనందాలు చెప్తే నేను ఆనందపడతా అంటే చెప్పరు. అయినాయి మళ్ళీ చెప్తాం. ఇవన్నీ మిస్టేక్స్. నేను ఈ మధ్యకాలంలో అంటే మనోళ్ళు జెండా పట్టుకొని జెండాలు పెట్టుట్లా ప్రతి ఒక్కరు చేసుకుంటారు, ప్రతి ఒక్కరు అద్భుతాలు అంటారు. స్వామి చెప్పమంటే అబ్బా మళ్ళీ చెప్తాం, ఇక ఇప్పుడు కాదు మళ్ళీ చెప్తాం, ఇంకెప్పుడు చెప్తారు ఇక అంటే ఎందుకు చెప్తే మళ్ళీ కావేమో కొత్తవి. మీరు గురువుకు చెవులో పడేస్తేనే ఇంకెక్కువ మొత్తంలో అవుతాయి. అందుకే ఇప్పటి నుంచి మీకు జరుగుతాయి లీలలు గ్యారంటీ. శివుడి అనుగ్రహంతో మీకు అద్భుతాలు జరుగుతాయి గ్యారంటీ. అవి మీరు చెప్పడం కూడా గ్యారంటీగా పెట్టుకోండి. సిగ్గుపడద్దు, గురువు దగ్గర చెప్పాలి.